నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని మంచిగా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఒక కళాయి తీసుకొని కొంచెం హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ పట్టదండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చికెన్ని ఇందులో వేయాలి. చికెన్ వేసి మంచిగా కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వలన వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా వాటర్ మొత్తం ఇంకిపోతాయి, మంచిగా ఇలా ఫ్రై అవుతాయండి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసి ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఎలా వేయించుకుంటున్నానో చూడండి. అలా వేయించేసుకొని ఒక సైడ్కి వేయించుకోవాలి, ఎందుకంటే దాని పచ్చివాసన మొత్తం పోవాలి కదండి. ఇలా మంచిగా పోతాయి, పక్కన కూడా మంచిగా ఫ్రై అయినాయి. చూడండి, మంచిగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మంచిగా చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. దీంట్లో ఇప్పుడు నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారం వేసి కలిపేసుకోవాలి ఇంకోసారి. ఇలా మంచిగా కారం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇలా ఒక్క 2 minutes వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకో 2 minutes వేయించుకోవాలండి. పర్ఫెక్ట్. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేయించుకోవాలండి. ఆ కారం, గరం మసాలా పచ్చివాసన పోయేంత వరకు. అంతే, సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నానండి. నాకైతే ఫ్లేవర్ మస్తు వస్తుందండి. సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మస్తు.